హై వ్యూస్. షణ్ముఖ్ జశ్వంత్, సంపత్ వినయ్ అండ్ మౌనిక నాకు క్లారిటీ వచ్చేసింది. అసలు ఆ కేసు ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అని. ఫస్ట్ వీడియోలో కానీ సెకండ్ వీడియోలో నేను ఎక్కడ కూడా కన్క్లూజన్ అనేది ఏది ఇవ్వలేదు. బట్ ఇందులో కన్క్లూజన్ అవ్వడానికి నాకు క్లారిటీ ఉంది. ఎలా? ఈమె మౌనిక గతంలో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులు, వీడియో లైక్ అవన్నీ చూసిన అండ్ ఈ షణ్ముఖ్ జశ్వంత్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ బ్రదర్ రిలేటెడ్ గతంలో ఏం జరిగింది ఏంటని గమనించిన. అండ్ దీప్తి సునైనా అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉంటారు కదా, ఆమె వీడియోస్ అవన్నీ బాగానే చేస్తారు. సో ఆమె ఈ జశ్వంత్ అనే అతనితో విడిపోయేటప్పుడు కానీ విడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంటే మొత్తం గమనించిన. తమ్ముడు షణ్ముఖ్ జశ్వంత్ లవర్ ఆమె విడిపోయి నిజంగా సేఫ్ జోన్లో ఉంది. ఇక అన్న లవర్ అయినటువంటి మౌనిక అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంటాడని ఇప్పుడు ఆమె చెప్పిన విధంగానే తనకు అన్ని సర్వస్వం అర్పించేసి చివరికి పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకునేసరికి ఇక ఆ బాధలో తట్టుకోలేక వచ్చి కంప్లైంట్ పెట్టేశాను. ఇందులో కొన్ని ఆమె నిజాలు చెప్తూ ఉండొచ్చు, నో డౌట్. అందులో మేబీ కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కల్పితాలు కూడా ఉండొచ్చు. క్లారిటీ నేను చెప్పలేను ఆ విషయంలో. అలాగే ఇటు సైడ్ కూడా రెండు పార్టీలు కూడా ఏం చెప్తారు, కొన్ని వాళ్ళు కంఫర్టబుల్గా చెప్తారు, కొన్ని కల్పించి చెప్తారు. అది ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇక్కడైతే ఒక క్లారిటీ ఏంటంటే ఈమె మౌనిక తెలివిగల అమ్మాయే, చదువుకున్న అమ్మాయి, డాక్టర్ అండ్ చూస్తానికి కొంచెం డబ్బున్న అమ్మాయిలాగే ఉంది, పేదింటి అమ్మాయి అయితే కాదు. సో తనకు తెలుసు సొసైటీ ఏంటి, ఎలా ఏంటి అని మొత్తం తనకు తెలుసు. అటువంటప్పుడు ఈ సంపత్ వినయ్ ఎవరైతే ఉన్నారో ఈ షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్, అతను లవ్ చేయటం కానీ అతనితో ఎంగేజ్మెంట్ కూడా అఫీషియల్ వేరే ఎంగేజ్మెంట్ అయింది, పిక్స్ అవన్నీ కూడా దొరికాయి. మీలో కూడా ఆల్రెడీ చాలా మంది చూసారని కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో మోనికా ఆనంద్ అని చెప్పేసి, డాక్టర్ మోనికా ఆనంద్ అని చెప్పేసి ప్రొఫైల్ కూడా ఉంది. అందులో వీడియోలు అవన్నీ ఉన్నాయి. అండ్ వేరే చోట వచ్చేసి కొన్ని ఇమేజ్తో కొన్ని ఉన్నాయి అనమాట. అందులో చూస్తే ఎక్కడ ఎడిటింగ్ మార్ఫింగ్ ఏమీ లేవు, ఒరిజినల్ ఫోటోలే. సో సంపత్ వినయ్తో అఫీషియల్గానే ఈమె ఎంగేజ్మెంట్ చేసుకోవటం, రిలేషన్లో ఉండటం ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఓన్లీ థింగ్ ఈస్ అతను వేరే అమ్మాయిని చేసుకోవటం అనేది ఏదైతే ఉందో, ఈ షణ్ముఖ్ జశ్వంత్ తర్వాత దీప్తి సునైనా ఎలాగైతే లవర్స్గా ఉండి విడిపోయారో ఇది అందరూ మాట్లాడుకున్నారు, అందరికీ తెలిసిందే. ఎప్పుడు నేను టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి కూడా మాట్లాడతారు, మీతో కూడా మాట్లాడుతుంటారు. అఫ్ కోర్స్ తెలిసి కొంతమంది ఏమో వీళ్ళు స్టార్స్లా ఫీల్ అవుతారు, మరి కొంతమంది నార్మల్గానే ఫీల్ అవుతుంటారు. బట్ వీడియోలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అఫీషియల్గా మాట్లాడే ఉంటారు. కాబట్టి ఆ మూమెంట్లో ఏంటి, వాళ్ళు విడిపోయారు అన్నది క్లారిటీ ఉంది. బట్ ఈ సంపత్ వినయ్ అండ్ ఈమె మౌనిక విడిపోయారా కలిసి ఉన్నారు అన్నది అంతకెవరు డిస్కస్ చేసింది లేదు. అండ్ ఇప్పుడు ఇతను ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు కూడా టచ్ చేసినట్టు కూడా లేరు. దాంతో వేరే వాళ్ళు పెళ్లి చేసేసే ఉన్నారు. పెళ్ళి కూడా జస్ట్ 10 రోజులు ఏమవుతుందట. ఆ విషయం మౌనికకి తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఎంగేజ్మెంట్ అఫీషియల్గా అయింది ఆల్మో, అండ్ నాతో అన్ని రకాలుగా కూడా అనుభవించేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి ఈ రకంగా అని చెప్పేసి ఆ బాధలో వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నానక్రామ్ కూడా ఉన్నటువంటి ఆ ఫ్లాట్కి వెళ్ళారు. అప్పుడు ఈ సంపత్ వినయ్ అండ్ షణ్ముఖ్ వీళ్ళు ఉండటం, అక్కడ మాదక ద్రవ్యాలు అన్న ఫీలింగ్ రావటం. ఇక్కడ క్లారిటీ రాని ఏంటంటే మౌనిక ఏమో నేను షూట్ చేసిన వీడియో ఉంది నా దగ్గర అంటుంది. ప్రజెంట్ నార్సింగ్ ఏసీపీ ఎవరైతే రమణ్ కూడా ఐ థింక్ సో ఆయన ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలుసు అన్ని కూడా, నేనైతే ఏం జరిగిందంటే చెప్పగలని చెప్పేసి అన్నారు. జస్ట్ నేను మార్నింగ్ చెప్పింది ఆయన కూడా ఉన్నారు. అయితే ఇక్కడేమంటే చాలా క్లియర్గా ఏం చెప్పున్నారు, వాళ్ళిద్దరూ మా కస్టడీలోనే ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నారు. ఎవరు? షణ్ముఖ్ జశ్వంత్ అండ్ ఆ పిల్లడు సంపత్ వినయ్. తర్వాత గంజాయికి పట్టుబడిన మాట వాస్తవమే అన్నారు. ఎంత ఏంటి అన్నప్పుడు ఈయన అరౌండ్ 15 గ్రాముల నుంచి 16 గ్రాములు అన్నట్టుగా అన్నారు. సో ఇక్కడ ఎలాగా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ డ్రగ్లో ఒక్కొక్క డ్రగ్కి వచ్చేసి కొంత క్వాంటిటీ అన్నది వీళ్ళ దగ్గర ఉండొచ్చు అనమాట. అది ఎలాగా ఉండొచ్చు అంటే ఉంచుకుని కాదండోయ్, తప్పే. కానీ వాళ్ళకి జరిమానాతోనో లేదా కౌన్సిలింగ్తోనో లైక్ ఆ వేళ వాళ్ళు వదిలేస్తారు. అప్పుడు రీసెంట్గా మనం చూసినప్పుడు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇచ్చినప్పుడు ఇష్యూ ఏమన్నారు, వాళ్ళు బాధితులు, డ్రగ్స్ సప్లయర్లు కాదన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర దొరికిన క్వాంటిటీ ఎంత ఏంటని. షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి విషయంలో కూడా ఇదే జరిగింది చూడండి. ఆ కేసులో కూడా మీరు బాగా గమనించినట్టయితే వాళ్ళు వేరే వాళ్ళు అమ్మితే వీళ్ళు కొనుక్కున్నారు. సో రకంగా తప్పే, కానీ
వాళ్ళు డ్రగ్స్ సప్లై చేసే బ్యాచ్ కాదు అన్నారు. డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి శిక్ష ఎక్కువ పడుతుంది, గుర్తుంచుకోండి. వాడే వాళ్ళని ఇప్పుడు బాధితులుగా గుర్తిస్తా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఆవేలో ఈ షణ్ముఖ్ జశ్వంత్ సంబంధించి వాళ్ళ దగ్గర దొరికింది గంజాయి. ఈ గంజాయి 15 గ్రాములు అరౌండ్ అంటున్నప్పుడు ఓ రకంగా వీళ్ళు బాధితులు అండ్ గంజా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అన్నట్టుగా జరిమానా వేయటమో, లేదన్నప్పుడు డిఎడ్సి సెంటర్ పంపించి కౌన్సిలింగ్ ఇప్పించటమో. ఇప్పుడు నైటు మందు దాగి వస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికారు, ఏం చేస్తారు? నెక్స్ట్ డే రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తారు. అది డోస్ హెవీ ఉందనుకోండి ఊదినప్పుడు, అప్పుడు పెనాల్టీ వేస్తారు. లేదు అన్నప్పుడు జరిమానా, లేదన్నప్పుడు జైలు శిక్ష జడ్జి మీద బేస్ అయి ఉంటుంది. అతను యాంకర్ ప్రదీప్ కూడా అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ నాన్నగారితో పాటు అటెండ్ అయ్యాడు, కౌన్సిలింగ్ తీసుకున్నాడు, ఇంక రెండోసారి కుదురుగా ఉంటానని చెప్పేసి అన్నాడు. అలా ఇప్పుడు ఇతను వదిలేయచ్చు అనమాట. ఎందుకంటే మదనపల్లి ఆ పద్మజ పురుషోత్తం గారి కేసులో కూడా ఏమైంది, అప్పుడు ఎవరెవరో వచ్చారు, నేను డీల్ చేస్తున్నారు, మా గురుగారు చూస్తున్నారు, లాయర్లు అంటూ అది ఇది రకరకాలుగా చెప్పుకొచ్చారు. వాళ్ళ పేరు కోసమో ఎలానో కొంతమంది చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ విషయంలో కూడా ఒక అతను వచ్చి లాయరు, వాళ్ళు నాకు 4 సంవత్సరాలుగా తెలుసు, వాళ్ళ ఇష్యూస్ మొత్తం నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ నాన్నగారు అప్పారావు గారు నా దగ్గర ఉన్నారు, షణ్ముఖ్ జశ్వంత్కు సంబంధించేసి మీడియాలో ఏదైతే వస్తుందో అదంతా నిజం కాదు, ఖచ్చితంగా అతను బయటకు వస్తాడు, అండ్ అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాం, మాకు ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని వివరాలు త్వరలో చేస్తుందని చెప్పి ఆయన చెప్పిన వర్షన్ బట్టి నాకు ఏమర్థమైందంటే ఇది ప్యూర్లీ ఈ సంపత్ వినయ, ఆ కుర్రోడి పేరు షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్, అతనికి మౌనికకి మధ్య ఉన్నటువంటి విషయం. ఈ షణ్ముఖ్ షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇస్తానని చెప్పేసి ఈ మౌనికని మోసం చేయటం లైక్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నమ్మేటట్టుగా అయితే లేవు. ఎందుకంటే ఆమెకు అన్ని తెలిసే జరుగున్నాయి అన్ని కూడా. ఓకే, ఇంకా పక్కకి వెళ్ళిపోయింది. ఇక షణ్ముఖ్ విషయంలో అతనికి కొన్ని ఇబ్బంది ఏంటి, ఇక్కడ డ్రగ్స్ ఖచ్చితంగా టెస్టులు చేస్తారు అతనికి. ఈ టెస్టులు చేసినప్పుడు ఒకటే అడుగుతారు, ఖచ్చితంగా అతను బాధితుడు అన్నట్టుగానే చెప్పాలి. రీసెంట్ టైమ్స్లో వెలువడినటువంటి కొన్ని కేసులు బట్టి అండ్ అతని దగ్గరికి అసలు ఎవరు ఏమైనా సప్లై చేస్తారు ఏంటి అవన్నీ చూడాలి. ఇందులో ముందు ఇతను సేఫ్ జోన్లో పెట్టాలన్నప్పుడు ఈ అబ్బాయినే మేబీ మౌనిక దూరమైందన్న బాధలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న ఇష్టం లేక బాధపడుతూ ఇదిగో వీటికి అలవాటు అయ్యానని చెప్పేసి ఇతని చేత చెప్పించగలిగితే వాళ్ళ లాయరు, లేదా అతను అదే నిజమైనట్టు అతను చెప్పగలిగితే కేసు మొత్తం ఏమైపోయింది, షణ్ముఖ్ జశ్వంత్ ఏమీ లేదు, ఆ సమయంలో ఇంట్లో ఉన్నాడు అంతే. లేదు వాళ్ళన్న ఫోర్స్ చేస్తే అతను కూడా 2 దమ్ములు లాగాడు ఏంటి అన్నట్టుగా ఆ వేళ ఏదోటి చేసేసి షణ్ముఖ్ జశ్వంత్ పాపం అమాయకుడు అన్నట్టు అతను సైడ్ చేస్తారు. ఖచ్చితంగా జరిగేది ఇదే చూడండి. తర్వాత ఈ సంపత్ వినయ్ ఈ మౌనిక అసలు ఎందుకు మోసం చేశాడు, పెళ్లి ఎందుకు చేసుకోలేదు, ఇక దాని మీద కేసు మొత్తం నడిచింది. అండ్ ఈ డ్రగ్స్ కూడా ఈ గంజా వీళ్ళకి ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు, ఎవరు సప్లై చేస్తారు, కేసు ఖచ్చితంగా ఆ వేళ వెళ్ళింది. షణ్ముఖ్ జశ్వంత్ అయితే ఖచ్చితంగా బయటకు వస్తాడు నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఫైనల్లీ ఇప్పటికైనా సరే అమ్మాయిలు గుర్తుంచుకోండి, ఎవరైనా ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రేమిస్తున్నావు, ప్రేమ కాదు వాడు వాడుకున్నాడు, ఎందుకు వాడుకున్నాడు, లేదా వాడు వాడుకుంటాడన్నట్టుగా వాడు హింట్లు ఇస్తున్నాడు ఎందుకు, అండ్ నేనైనా సరే వాడేది అడిగితే దాని దగ్గర నేను ఎందుకు ఉండాలి, కొంచెం ఆలోచించుకోండి. అనకూడదు కానీ నిజంగా కొంతమంది అంటూ ఉంటారు నన్ను, ఒరే బాబు నువ్వు ఆలోచించేటప్పుడు అసలు ఊరికి లేరురా. సెక్స్ అన్నది జస్ట్ ఈరోజు ఒక దాన్ని ఏం చెప్పాలి, డిన్నర్ చేస్తాం చూసావు నచ్చిన రెస్టారెంట్లో, అలా నచ్చిన అమ్మాయితోనో నచ్చిన అబ్బాయితో అన్నట్టుగా ఆడమగా అంతా అలాగే ఆలోచిస్తున్నారు ఈ కాలం వాళ్ళు. నువ్వు ఎథిక్స్ రూల్స్ అంటూ ఉండమాకు. అవి ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళు బంగారం అటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ ఈ జనరేషన్ అటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ తక్కువరా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ కొంతమంది లేడీస్ కూడా నాకు ఓపెన్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ జనరేషన్ అసలు ఇమాజిన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అండ్ పేరెంట్స్ విషయంలో నేను మరలా చెప్తున్నా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరైనా కలుస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా కంట కనపెడతా ఉండండి. అండ్ ఫైనల్లీ ఆ షణ్ముఖ్ జశ్వంత్ బ్రదర్ ఇలా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీకి అంతా తెలిసి కూడా మౌనికతో కాకుండా వేరేతో పెళ్లి చేశారన్నా ఇంకా ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటే కింద కామెంట్లో పెట్టండి అసలు ఏం జరిగింది ఏంటని. ఎందుకంటే క్లియర్గా ఈ అమ్మాయి మౌనిక మార్నింగ్ చెప్పింది కూడా వాళ్ళ నాన్న అప్పారావు గారికి అన్నీ తెలుసు, ఆయన సరే ఇలా చేశారంటే వాళ్ళ తప్పు కూడా ఉంది, మొత్తం ఫ్యామిలీ నన్ను మోసం చేశారు అంది. ఎందుకు అలా చేశారు వాళ్ళు చెప్తేనే తెలియాలి. సో తెలియకుండా మొన్న కానీ వైజాగ్ ఫిషింగ్ పిల్లలోడి పేరు నాకు గుర్తు రావట్లేదు, బోట్లు తగలబెట్టిన హడవుడైంది,
లోకల్ పైన అని ఒక కుర్రాడు. అతని మీద కానీ నాన్న రకాల వీడియోలు వచ్చి హడావుడి చేశారు. నాకు వద్దనుకున్నా. అందుకే మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా చాలా క్రాస్ సెక్షన్ చాలా జాగ్రత్త ఇస్తూ ఉన్నా. ఇచ్చిన ప్రతి వీడియోలో కూడా నేను అలర్ట్ చేస్తూనే ఉన్నా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అన్నిటికి మించి పేరెంట్స్ని మెయిన్గా అలర్ట్ చేస్తూ ఉన్నా. దయచేసి మీ పిల్లలను కంట కనిపెడతా ఉండండి.